హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వార్ 2 కూలీ ఒకే రోజు విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ మధ్యన ఇలా ఫ్యాషన్ అయిపోయింది. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల చేస్తామని చెప్తే ఆటోమేటిక్గా హైప్ పెరుగుతుంది. తీరా హైప్ వచ్చాక మా సినిమా విఎఫ్ఎక్స్ లేట్ అయ్యింది అని ప్రేక్షకుల చెవిలో పూలు పెడతారు. నేను కూడా అలా అనుకున్నాను. ఈ సినిమాలు కూడా ఏదో ఒక సినిమా డ్రాప్ అవుతుంది, ప్రేక్షకుల చెవిలో పూలు పెడతారు అనుకున్నాను. కానీ నిజంగా వార్ అయితే ఉంది. ఆల్మోస్ట్ రిలీజ్ డేట్ కూడా దగ్గరలోనే ఉంది. ఆగస్ట్ 14 అయితే విడుదల చేస్తారు. రిలీజ్ డేట్ దగ్గర అవడంతో రెండు సినిమాలు ప్రమోషన్స్ అయితే పెంచుతున్నాయి. ఈ రెండు సినిమాలలో కాస్త వార్ 2కే ఎక్కువ హైప్ ఉంది. మరి ఈ వార్ 2ని తట్టుకోవడానికి లోకేష్ మామ అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు ఎంతలా అంటే ఈ సినిమాలో ఎంతమంది సూపర్ స్టార్ నటిస్తున్నారంటే సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, తెలుగు కింగ్ నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి శోభన్, లోకేష్ కనగరాజ్ చిత్రాల్లో ఇంత భారీ తారాగణం ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ సరిపోదంటూ లోకేష్ కనగరాజ్ సినిమాలో మ్యాక్సిమం ఐటమ్ సాంగ్ ఉండదు. కానీ ఫస్ట్ టైం వార్ 2ని తట్టుకోవడానికి ఐటమ్ సాంగ్ కూడా పెట్టారు. ఎవరంటే పొడవకాళ్ళ సుందరి పూజా హెగ్డేను ఐటమ్ గర్ల్గా తీసుకున్నారు. మౌనిక అనే సాంగ్ అయితే విడుదల చేశారు. సాంగ్లో పూజా హెగ్డే పర్వాలేదు, కానీ పూజా హెగ్డేనే డామినేట్ చేసిన క్యారెక్టర్ ఆ డ్యాన్స్ ఎవరంటే శోభన్ డ్యాన్స్ వేశారు, ఇరగొట్టేశారని చెప్పాలి. లోకీ మామ చాలా పెద్ద ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే తమిళ ఇండస్ట్రీలో తన పేరును చిరస్థాయిలో ఉండిపోవాలని చాలా పెద్ద ప్లాన్ వేశాడు. అదేంటంటే కోలీవుడ్లో ఇప్పటి వరకు 1000 కోట్ల సినిమా ఏ సినిమా కొట్టలేదు. శంకర్ వల్ల అవ్వలేదు, మురుగదాసు వల్ల అవ్వలేదు, మణిరత్నం వల్ల అవ్వలేదు. కానీ ఇప్పుడు లోకేష్ కనకరాజు వల్ల అయ్యేటట్లు ఉంది. ఎందుకంటే అంతమంది స్టార్స్ ఉన్నారు. ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే ఇంకా తమిళ ఇండస్ట్రీలో ఏ సినిమా కొట్టలేదు. ఫ్యూచర్లో రావచ్చేమో, కానీ ఈ మధ్య 3-4 సంవత్సరాలు అయితే కొట్టే పరిస్థితి లేదు. నాకు తెలిసి ఈ సినిమాకి పుష్కలంగా ఉంది. లోకీ మామ కూలీ సినిమా సోలోగా రిలీజ్ చేసి ఉంటే మ్యాక్సిమం 1000 కోట్ల మార్కు టచ్ చేసేది, అవలేలకు కొట్టేది. కానీ వార్ 2తో వస్తుంది, కొంచెం కష్టమే ఈ సినిమాతో పోటీ పడడం. అయినా ఆగస్టు 15 హాలిడేస్ ఉండడం వల్ల ఆ ధైర్యంతో దించుతున్నాడు లోకీ మామ. ఆయన కళ 1000 కోట్లు మార్కు కళగానే ఉండిపోతుందా, లేకపోతే కొడుతుందో ఆగస్టు 14 వరకు మనం వెయిట్ చేయాలి.